దుర్గాదేవి మరియు రక్తబీజుని సంహారం అష్టాదశ భుజాలతో తేజస్సుతో వెలుగొండే శక్తిరూపిణి దుర్గామాత అశుభాన్ని నాశనం చేయడానికి, భక్తులకు రక్షణ కల్పించడానికి నిత్యం తపస్సు చేస్తుంది. ఆమె కేవలం ఓ దేవత మాత్రమే కాదు, సమస్త సృష్టికి శక్తిని అందించే ఆదిశక్తి. ఒకప్పుడు రక్తబీజుడు అనే రాక్షసుడు తన భయంకరమైన తపస్సుతో బ్రహ్మదేవుని కృపను పొందాడు. నా రక్తం నేల మీద పడిన ప్రతిసారీ నా రక్తబిందువు నుండి మరొక రక్తబీజుడు పుట్టాలి అనే వరాన్ని పొందిన అతను అసాధారణమైన శక్తిని పొందాడు. ఈ వరంతో అతను భయంకరంగా మారి యుద్ధంలో ఓడిపోవడం అసాధ్యమయ్యింది. దేవతలను ఓడించి లోకాలను భయభ్రాంతులను చేశాడు. దేవతలు భయంతో విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుని వద్దకు వెళ్లి తమ దుస్థితిని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 3 లోకాల శక్తులన్నిటినీ కూడగట్టుకుని ఓ అపారమైన శక్తి ఉద్భవించింది. దుర్గాదేవిగా అవతరించిన ఆమె సింహంపై అధిష్ఠితురాలై యుద్ధభూమికి వెళ్ళింది. యుద్ధం ప్రారంభమైంది. రక్తబీజుడు భీకరమైన శక్తితో దుర్గాదేవిని ఎదుర్కొన్నాడు. ఆమె ఒకే దెబ్బతో అతని భుజాలను కోయగా ఆ రక్తపు చుక్కల నుండి మరో శతానికి పైగా రక్తబీజులు పుట్టివచ్చాయి. ఆమె మరింత ఆగ్రహంతో తన ఖడ్గంతో అతని శరీరాన్ని ఛిద్రం చేస్తుండగా రక్తం తడవటంతో మరింతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారు. దేవతలు భయంతో చూస్తుండగా దుర్గాదేవి తన అంతరంగ శక్తిని ఉపయోగించి మహాకాళిగా మారింది. కాళిదేవిగా మారిన ఆమె తన నాలుకను విప్పి రక్తబీజుని రక్తాన్ని నేలపై పడకముందే మింగసాగింది. దీంతో అతని మరింత పెరుగుదల ఆగిపోయింది. క్షణాల్లోనే ఆమె తన ఖడ్గంతో అతని శిరస్సును తెంపి అతనిని పూర్తిగా సంహరించింది. ఈ విజయం చూసి దేవతలు ఆనందంగా నమస్కరించారు. లోకాలన్నింటికీ శాంతి మళ్లీ నెలకొంది. రక్తబీజుని సంహారం ద్వారా దుర్గామాత ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. చెడు ఎంతటి బలమైనదైనా ధర్మం గెలవడం అనివార్యం. శత్రువు ఎంతటి మాయాబలాన్ని ఉపయోగించినా నిజమైన శక్తి ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించగలదని ఈ కథ మనకు చెబుతుంది. ఈ సంఘటనకు గుర్తుగా నవరాత్రి సమయంలో మహాకాళిదేవిని, దుర్గాదేవిని పూజిస్తారు. శక్తి, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన దుర్గామాత కథలు ఎప్పటికీ మనకు స్ఫూర్తిదాయకం. దుర్గామాత మహాత్మ్యం.